ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనము. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎప్పుడైతే జన్మించాడో అప్పుడు పరలోకం నుంచి దేవుని యొక్క దూతల సమూహము వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి. పరలోకమే ఈ భూమి మీదికి దిగివచ్చింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని పాటలు పాడుచు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అంటే వాక్యం బాగా మనకు సెలవిస్తూ ఉంది. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఈ లోకమంతయు కూడా పాపము చేత నింపబడి ఉండగా, ఈ లోకమంతయు కూడా దుష్టుని యొక్క అధికారములో ఉండి ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే సర్వ పాపములు పరిహరించడానికి ఆయన ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించాడు. పాపము లేనివాడుగా ఆయన జన్మించి ఉన్నాడు. కేవలము ఆయన పాపుల కొరకు మాత్రమే వచ్చాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఎవరునూ కూడా లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళందరికీ కూడా పాపము నుంచి విమోచన, విడుదల అనేది దొరుకుతూ ఉన్నది. చీకటి కలిగినటువంటి ప్రజల మీదికి దేవుని యొక్క వెలుగు ఉదయిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం మనకేం సెలవిస్తుందంటే యేసుని గూర్చినటువంటి వాక్యము ప్రవచనానుసారమైనటువంటిది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మింపక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మిస్తాడని, ఆయన ద్వారానే మానవులందరికీ కూడా పాప క్షమాపణ ఉన్నదని, ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము వెలుగుతుందని అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ప్రవక్తలు ప్రవచించినటువంటి రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము అనేది జరిగి ఉన్నది. ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచన వాక్కుల కొరకు అనేక మంది భక్తులు ఎదురు చూస్తూ వచ్చారు. ఆయన జననము గురించి చాలామంది ఆ యొక్క వాక్యాన్ని చూస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఈ లోకంలో జన్మిస్తారా అని ఆశతో ఎదురు చూశారు. ఎదురు చూసిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు. బెత్లెహేము అనేటటువంటి ఆ యొక్క ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. బెత్లెహేము అనేది ఇజ్రాయేలు దేశంలో ఉన్నది. ఇజ్రాయేలు దేశము అనేది ప్రపంచపు మధ్య భాగంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే ప్రభువు అందరికీ కూడా లోకరక్షకుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆరాధన చేసినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలువిస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను పాపులనే పిలువవచ్చితిని గాని నీతిమంతుల కొరకు రాలేదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో కేవలము పాపులను రక్షించడం కొరకే కాదండి. బైబిల్ ఇంకొక మాట చెప్తున్నది, అపవాది క్రియలను నశింప చేయుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలో ప్రత్యక్షమాయెను అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అపవాది యొక్క క్రియలు అనగా పాపపు యొక్క క్రియలు. మానవుని యొక్క జీవితంలో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా రకరకాలైనటువంటి పాప కూపంలో దిగిపోతూ
అశాంతితో బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క మానవులందరి కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. అపవాది యొక్క క్రియలను ఆయన లయపరుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఒక నక్షత్రము ఉద్భవించింది. ఆ నక్షత్రాన్ని చూస్తూ జ్ఞానులు వెళ్ళి ఆయనను ఆరాధించారు, ఆయనను సేవించారు, స్తుతించారు. నేటి దినమున ప్రపంచమందరూ కూడా, అనేక జాతుల ప్రజలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతిస్తూ ఆయన నామమును మహింపరుస్తూ ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు పాపం నుంచి విమోచన, విడుదల కావాలి అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా నా ప్రతి పాపములను క్షమించుము అని నీవు అడిగినట్లయితే తప్పక ఆయన మన ప్రతి పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను ఆయన విడిపించువాడై ఉంటూ ఉన్నాడు. ఆయన లోక రక్షకుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని తేజస్సు అయి ఉండి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క స్వరూపమై ఉండి కూడా ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ భూమి మీద ఒక మానవునిగా ఆయన జన్మించి ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఈ భూమి మీద జన్మించినటువంటి వారిలో తన్ను తాను తగ్గించుకున్నటువంటి వారు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి వాళ్ళే ఎవరు కూడా తగ్గించుకోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తన మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి ఒక మానవునిగా జన్మించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా తన్ను తాను అప్పగించుకున్నాడు, తగ్గించుకున్నాడు. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని యేసు నామముననే రక్షణ కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి వారి మోకాళ్ళు ఆయన ఎదుట వంగవలసినదే అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడని, నా కొరకు ఆయన మరణించాడని, నా కొరకు తిరిగి లేచాడని నీ హృదయంలో నమ్మి విశ్వసించిన ఎడల నీవును నీ ఇంటివారును రక్షణ పొందుతారు. అలనాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు అనేక మంది జ్ఞానులు వెళ్ళి, అనేక మంది పండితులు వెళ్ళి, అనేక మంది ఖగోళ శాస్త్రవేత్తలు వెళ్ళి ప్రభువుని ఆరాధించారు, స్తుతించారు. పరలోకము నుంచి కూడా దేవుని యొక్క దూతల సైన్య సమూహము వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి. దేవుని దూతలు సమాధానము కలుగునుగాక అని పాటలు పాడుతూ ఉన్నాయి. నేటి దినాల్లో మానవుని యొక్క జీవితంలో డబ్బు ఉన్నది, కావలసినంత ఆహారం ఉంది, కానీ శాంతి, సమాధానము, నెమ్మది అనేది లేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా తెలియజేయటటువంటి సమాచారం ఏమనగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉచితముగా మీకు శాంతిని, సమాధానమును, నెమ్మదిని ఇవ్వాలని ఇష్టపడుతూ ఉంటుండగా, క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో, వారి కుటుంబాలలో దేవుడు శాంతిని, సమాధానమును అనుగ్రహించి ప్రతి ఒక్కరి పాపముల నుంచి విమోచనను, విడుదలను అనుగ్రహించి మీ జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాలని మేము ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.